ఈ వీడియోస్ చూస్తున్న వారందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని ప్రియమైన సంగమా, అలాగే నా ప్రియ విద్యార్థులారా, మరి క్రిస్మస్ సందర్భంగా మనం ఒక మంచి వర్తమానాన్ని మీరు వినాలని ప్రభు పేరట యేసుక్రీస్తు నామంలో మీకు మనవి చేస్తున్నాను. మరి క్రిస్మస్ అంటే చాలామంది చాలా ఆనందంగా క్యారల్స్ చేసుకుంటూ చాలా ఉత్సాహంగా క్రిస్మస్ డిసెంబర్ 25వ తేదీ యేసుక్రీస్తు జన్మదినోత్సవం అని చాలా సంతోషంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజమైనటువంటి క్రిస్మస్ అనేది బైబిల్ ఏం చెప్తుంది? ఆ యేసుక్రీస్తుని నమ్ముకోవటం వల్ల మనకు కలిగే లాభం ఏంటి, తర్వాత యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల ఎలాగో మన జీవితం ఉండాలి అనే విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా వ్రాయబడ్డాయో మనం ఈరోజు ఒక చిన్న వర్తమానం నేర్చుకుందాం. క్రిస్మస్ అంటే మరి యేసు ప్రభు మరి ఈ లోకానికి వచ్చారని, ఆయన దేవుడుగా పరలోకంలో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి మనిషిగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. మరి 2000 సంవత్సరాల క్రితమే మరి క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత క్రీస్తు శకం ప్రారంభమైంది కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించారు. అయితే ఆయన ఎవరికి జన్మించారు అంటే కన్యక అయినటువంటి మరియకు జన్మించారని మనం చెప్తూ ఉంటాం. అయితే ఈ కన్యక అయినటువంటి మరియ గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఆమె అంతకు ముందే మరి యోసేపు చేత ప్రదానము చేయబడినటువంటి వ్యక్తి. వారిద్దరికి ఇంకా వివాహం కాలేదు, కానీ ప్రదానం మాత్రం అయిపోయినటువంటి కన్యక అనే సత్యాన్ని మనం గమనించాలి. అలాగే మరి తనతో ఉన్నటువంటి యోసేపు ఎటువాడు? ఆమెకు తండ్రా? కాదు, ఆమెకు కాబోతున్నటువంటి భర్త. మరి ఆమెను చేరదీసి మరి ఆమెతో ఉంటూ మరి ఆమె పవిత్రంగా వారిద్దరూ కూడా యేసుప్రభు పుట్టేవారికి ఎంత పవిత్రంగా జీవించారో మనం నేర్చుకోవాలి. అలాగే యోసేపు జీవితం కూడా మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వలన మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి కనుక మనం 25వ వచనం వరకు చదివితే, ఆమె పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతిగా ఉండెను. అంటే యోసేపు చేత ప్రదానం అయిపోయిన తర్వాత ఈమెకు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. అప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు, అక్కడ వాళ్ళందరూ కూడా, అయ్యో ఈమెకి ప్రదానం అయిపోయింది, చూస్తే ఈమెంటి గర్భవతిగా ఉంది అని ఈ మాట యోసేపు కూడా వినపడింది. కానీ యోసేపు ఎంత మంచివాడు, ఆమెను అల్లరి చేయాలనుకోలేదు, అందరిలో పెట్టాలనుకోలేదు, అందరికీ చెప్పి ఆమె జీవితాన్ని ఆమెను అవమానపరచాలనుకోలేదు. రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. మరి ఈరోజు యవనస్తులు ఆ విధంగా ఉంటున్నారా? చాలా మంది యవనస్తులు మరి ఇగో ఈమె నాకు అన్యాయం చేసింది అని చెప్పి వారి మీద యాసిడ్ పోసేవాళ్ళు, వాళ్ళని చంపేవాళ్ళు. ఆడపిల్లలు మరి నన్ను ప్రేమించి నన్ను మోసం చేసి మరలా వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాను లేదా పెళ్లి చేసుకుంటున్నాను, ఆడపిల్లలను చంపుతున్నటువంటి మగపిల్లలు ఉన్నటువంటి ఈ దినాల్లో మరి యోసేపు అయితే ఆమె విన్నాడు, కాబోతున్నటువంటి భార్య ప్రధానం అయిపోయింది. భార్య, ఇంకా బైబిల్ భార్య అనే చెప్తుంది. కానీ ఆమెకు గర్భం వచ్చినప్పుడు యోసేపు అందరికీ చెప్పి ఆమె పరువు తీసి ఆమె మీద కోపము కక్ష పెంచుకోలేదు, కానీ రహస్యముగా ఆమె నేను విడిచిపెట్టనని తనలో తన మనసులో తన హృదయంలో అనుకున్నాడు. కాబట్టి క్రిస్మస్ అంటే యవనస్తులు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, యవనస్తులే కాదు అందరూ మనం ఇప్పుడు కూడా ఇతరుల పరువు తీయకూడదు, ఇతరులను అవమానపరచకూడదు. ఒకవేళ ఎవరిలో బలహీనతలు ఉన్నా కూడా మనం వారి నిమిత్తం ప్రార్థన చేయాలి, వారు బాగుపడాలని కోరుకోవాలి తప్ప వారిని అవమానపరిచే రీతిగా మన జీవితాలు ఉండకూడదని యోసేపు జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. మరి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మరి యోసేపు ఈ విధంగా ఎందుకు నా భార్య ఇలా చేస్తుందని ఇలా ఆలోచిస్తున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఆమె పరిశుద్ధాత్మ వల్లనే గర్భవతి అయింది. ప్రవచనాలు ఉన్నాయి కదా పాత నిబంధనలో, మరి ఇమ్మానుయేలుగా ఆయన పుడతాడు, రక్షకుడుగా లోక పాపం అంతటి నుంచి తొలగించడానికి ఆయన పుడతాడు అన్న ఒక వాక్య విషయాలన్నీ కూడా, ప్రవచనాలన్నీ దేవదూత జ్ఞాపకం చేసినప్పుడు యెషయా గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా అప్పుడు వెంటనే వాటిని నమ్మి మరియను చేర్చుకోమన్నప్పుడు మరి మరియను తీసుకొచ్చి ఇంట్లో చేర్చుకున్నాడు. మరి ఆ ఇద్దరు కూడా భార్య భర్తలే, వివాహం అవ్వలేదు కానీ ప్రధానం అయిపోయింది. కానీ బైబిల్ చెప్తుంది ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభు పుట్టే వరకు కూడా ఇద్దరు ఎంత పవిత్రంగా ఉన్నారు. ఈరోజు చాలా మంది అయ్యో మేము పవిత్రంగా ఈ లోకంలో జీవించడం చాలా కష్టం, ఇన్ని మొబైల్స్ వచ్చాయి, యూట్యూబ్లని, ఫేస్బుక్లని, వాట్సాప్లని, ఇన్స్టాగ్రామ్లని, ఇలాగ ట్విట్టర్స్ అని ఎన్నెన్నో చెత్త మరి ఎంతో మొబైల్ ద్వారా వచ్చేస్తుంది, ఎలా పవిత్రంగా ఉండగలుగుతాం అని చాలామంది అనుకుంటున్నారు. కానీ వారిద్దరూ కూడా మరి ప్రధానం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు పుట్టే వరకు కూడా ఆమెను ఎరుగకుండెను.
అంటే దేవుడు అట్టి శక్తి ఇస్తాడు. ఆయన మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మనం పవిత్రంగా జీవించే శక్తి, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పవిత్రుడు, మన దేవుడు నిర్దోషి, భూమి మీదకి వచ్చిన ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తి, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడని దివారాత్తులు పొగడబడుచున్నటువంటి దేవుడు. కాబట్టి క్రిస్మస్ అంటే నువ్వు పరిశుద్ధతను కలిగి ఉండాలి, పవిత్రతను కలిగి ఉండాలి. ఆయన ఇచ్చే దేవుడని మరియా యోసేపు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, వారికి ప్రధానం అయిపోయినప్పటికీ, భార్యాభర్తలుగా వారు గుర్తించబడుతున్నప్పటికీ, వారు తమ భావావేశాలను ఎంత చక్కగా దేవుని ఆత్మకు, దేవునికి అప్పగించినప్పుడు ఆయన వారిని పరిశుద్ధంగా, యేసుప్రభు పుట్టేవారికి వారిద్దరూ ఏ విధంగా కూడా మరి జారత్వము కానీ ఇలాంటివి ఏవి కూడా చేయకుండా ఉన్నారు. కామము, మోహపు చూపులు ఏవి కూడా లేకుండా సమస్తాన్ని జయించి ఉన్నారు అనే సత్యాన్ని మనం గుర్తెరగాలి. కాబట్టి క్రిస్మస్ అంటే ఒక పరిశుద్ధత, క్రిస్మస్ అంటే ఒక పవిత్రత. ఎవరిని కూడా అవమానపరచము, ఎవరి బలహీనతలు కూడా మనం ప్రతి వారికి చెప్పేవారిగా ఉండము, వారి కొరకు మనం ప్రార్థించేవారిగా ఉంటాం, పరిశుద్ధులుగా జీవిస్తాం. కాబట్టి యేసుక్రీస్తు నీ హృదయంలో పుడితే నువ్వు కూడా పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, ఇతరుల బలహీనతల కొరకు ప్రార్థించేవాడుగా ఉంటావు. ఎందుకంటే ఆయన నీ పాపముల నిమిత్తం సమస్తాన్ని భరించాడు. కాబట్టి ఆయనకి నీ గురించి అన్నీ తెలిసినప్పుడు నీ యొక్క పాత జీవితం, నువ్వు ఎంత భయంకరమైనటువంటి వ్యక్తివో అన్నీ కూడా యేసుప్రభు తెలిసి ఆయన తన మీద, భుజాల మీద, తన యొక్క వీపు మీద సమస్తాన్ని భరించడానికి వచ్చాడు. కాబట్టి యేసయ్య అంటే రక్షకుడు. కాబట్టి ఇదన్మే నీ రక్షకుడుగా అంగీకరించు. నీ జీవితంలో కూడా అలాంటి పవిత్రతను, పరిశుద్ధతను కలిగి ఉంటావు. దేవుడి పరిశుద్ధ వాక్యం మీ అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె అందరికీ కూడా క్రిస్మస్ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఆమేన్.